అధ్యక్ష మేము ఆనాడు ప్రభుత్వం నుంచి దిగిపోయిన తర్వాత మొదటి వారంలో అధ్యక్ష పేపర్లో వార్తలు ఏదో ల్యాండ్ క్రూజర్లు కొన్నారు విజయవాడలో దాచిపెట్టారు. ఇవాళ ఎవరు వాడుతున్నారు సార్ అవి ల్యాండ్ క్రూజర్లను? ఎక్కడ పోయినాయి సార్ అవన్నీ? దాచిపెట్టారట. ప్రభుత్వం కొంటే కూడా గట్ల బదనాం చేయొచ్చా సార్? అధ్యక్ష ప్రగతి భవన్లో 100 రూములు. మినిస్టర్ గారు సార్ ఒక్క నిమిషం సార్, ఆయన బ్రేక్ ఇస్తా ఉన్నాము. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ల్యాండ్ క్రూజర్ కొనాలని కూడా ఆలోచన చేయలేదు అధ్యక్ష. కానీ వారు ల్యాండ్ క్రూజర్ రాబోయే 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు మేమే ప్రభుత్వంలో ఉంటామని, మాకే ఈ ల్యాండ్ క్రూజర్లు ఉండాలని ఆలోచన చేసిన అధ్యక్ష. ప్రజలేం ఆలోచన చేసిండ్రు? ఈరోజు ఏ వాహనాలకు సంబంధించి సార్ ప్రజలందరూ మమ్మల్ని కోరిండ్రు ఆ ల్యాండ్ క్రూజర్లో తిరగమని. ప్రజలు కోరిన వరకే తిరుగుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఏది చేసినా ప్రజలకు సంబంధించి వారు ఇచ్చిన తీర్పుతోనే మనం అందరం కూడా ఇక్కడ నడుస్తా ఉన్నాం. అది దృష్టిలో పెట్టుకొని మా కేటీఆర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. కేటీ రామారావు గారు. స్పీకర్ సార్, నేనేమనలేదు అధ్యక్ష. తప్పకుండా యువర్ ఎలిజిబుల్ సార్. మీరు కూడా కష్టపడ్డారు, కష్టపడే ప్రజాక్షేత్రంలో కష్టపడే గెలిచి వచ్చారు. నేను వేరే ఏమనట్లేదు. కానీ అసత్యాలు ప్రచారం చేసి అదేదో మేము దాచిపెట్టుకొని మేము మా కోసమే దాచుకున్నట్టు ప్రచారాలు చేయడం తప్పు అని చెప్తున్నా అధ్యక్ష.